ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. లోకగ్రాహి షబాష్ సమయానుసారిగారు మీ నీతి మంచిది. ఆ పట్టే పట్టియుండుడి. అబ్రహాము సొలొమోను భక్తి కలిగి ఐశ్వర్యవంతులైరి గదా. మంచివాడు సువర్ణము విస్తారముగా కూర్చుకొనునని యోబు చెప్పెను. అయితే మన ముందర నడుచుచున్న ఆ మనుష్యులు నీవు చెప్పిన గుణములు గలవారైతే వారి వంటి వారు అట్లు కూర్చుకొనరే. సర్వకాపేయరావు. ఆ సంగతి విషయము మనమందరము ఏక మనస్సు గలవారమై ఉన్నాము గనుక దానిని గూర్చి మరి విస్తరించి మాటలాడ నిమిత్తము లేదనుకుంటున్నాను దనక వాస్తవము దీని గూర్చి మరి విస్తరించి మాటలాడ నిమిత్తమేమీ లేదు. ఏమీ దేవుని వాక్యము వివేకమును మన పక్షముగా ఉన్నవని వింటిమి గదా. అవి ప్రమాణమని ఎవడైనను నమ్మకపోతే వాడు తన స్వాతంత్ర్యమును ఎరుగను తన సంరక్షణను వెతుకను ఉన్నాడు. సర్వ అన్నలారా, మనమందరము యాత్రికులమై ఉన్నామని మీకు తెలియను. కాబట్టి మన మనస్సు పనికిమాలిన సంగతులను విడిచి మంచి వాటి తట్టు వినోదముగా తిప్పబడు నిమిత్తము మీ సెలవైతే నేను ఒక ప్రశ్న వేసెదను. ఒక మనుష్యుడు గురువైతేనేమి వర్తకుడైతేనేమి ఈ లోక సంబంధమైన ఐశ్వర్య స్వాస్యములను సంపాదించుకొనుటకు దేవుని చిత్తము వలన వారికి మంచి సమయము తటస్థమై యుండును. అప్పుడు ఆ గురువు ఇంతకుముందు జాగ్రత్తగా బోధించని మత సంబంధమైన కొన్ని సంగతులలో బహు తీక్షణమైన ఆసక్తి గలవాడైనట్లు కనబడితేనే గాని ఆ ఐశ్వర్యములు వేరొక ఉపాయము చేత సంపాదించుకొనలేడు గనుక సాధనము చేత కోరిక ఈడేర్చుకొనున్నప్పటికీ యథార్థవంతుడై యుండవచ్చును గదా.